మా ప్రిన్సిపాల్ గారు ఎంత మంచివారో తెలియజేయడానికి ఒకటే చెప్తాను ఇక్కడ సార్ గురించి. సిసిలో ఎవరైతే మెయిన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాంగ్ డేని సార్ కోసం ఇక్కడ వేయించారంటే సార్ ఎంత గొప్ప వ్యక్తో మనకు అదొక్క దాంతో అర్థమవుతుంది. సార్ ఎంత డేర్ అండ్ డాషింగ్ పర్సనో నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత మామూలుగా కాలేజీలో డిసిప్లిన్ ఇష్యూస్ అన్నీ యాజ్ ఎ పీడీగా నేనే చూస్తుంటాను. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూశాను సీసీ కెమెరాల్లో చూసి పిల్లలు ఎవరన్నా ఇండిసిప్లిన్ చేస్తే ఇద్దరం వెళ్ళే వాళ్ళం. సార్ పిల్లవాళ్ళని ఎవరన్నా ఇండిసిప్లిన్ చేస్తే నేను కొంచెం షాక్ అయ్యేది. పిల్లల్ని బాగా డిసిప్లిన్ పెట్టడం, సార్ వచ్చి ఇక్కడ నిల్చొని ఒక్కసారి ఆ పిల్లల పైన అరిస్తే మొత్తం గ్రౌండ్ మొత్తం ఎక్కడెక్కడ క్లాసులలోకి వెళ్ళిపోయేది. ఆ సారు డేర్ అండ్ డాషింగ్. ఫస్ట్ కోపడతారు ఏదన్నా మనం ఒక వర్క్ పైన కానీ ఏదన్నా ఒక ప్రపోజల్తో వెళ్ళినప్పుడు కొంచెం కోపడతారు. మళ్ళీ సారే పిలిచి మళ్ళీ సారే చేయడము, వర్క్ చేపించడము, దగ్గరుండి చేయించడం. సార్ మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతాం సార్. ఇప్పుడు మాకు కొంచెం కష్టమే, పిల్లల డిసిప్లిన్ మళ్ళీ సేమ్ అట్లనే కంటిన్యూ చేయాలి. మీరు సపోర్ట్ ఉన్నారు, ఏ విషయం ఉన్నా సార్ ఛాంబర్లో పిలిపించి పిల్లల్ని కొంచెం బాగా రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ ఏం జరగకుండా. ఇంకొకటి మేము నిన్న సాయంత్రమే డిస్కస్ చేసాము. సారు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ మాధవ్ అనే పేరున్న కుక్క దాన్ని ఎవరు అడాప్ట్ చేసుకోవాలని నిన్ననే డిస్కస్ చేసినాము. సారు మంచి పెట్ లవర్, ప్రతిరోజు సార్ దానికి ఫీడ్ చేసేవారు. అదేవిధంగా మా కళాశాలకి ఒక నేమ్ ఏంటంటే ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మంచి హాస్పిటాలిటీ ఉంటుంది. అంటే మా సారు ఎవరైనా కాలేజీకి వస్తే వాళ్ళకి తినిపించకుండా పంపించారు. ఇది స్టేట్ వైడ్గా మంచి నేమ్ ఉన్నది సార్. మీ నుంచి నేర్చుకునే దాంట్లో మెయిన్ అది ఒక పాయింట్ ఉన్నది. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వీక్లో 3 times సార్ తోటి లంచ్ చేయడమా, టిఫిన్ చేయడమా, టీ తాగడమా కంపల్సరీ 3 to 4 times సార్ తోటి మేము లంచ్ కలిసి చేస్తాము. లేదు సాయంత్రం స్నాక్స్ తింటాము. 6-7 వరకు కలిసి ఉంటాము కాలేజీలో. సార్ ఒకరోజు స్నాక్ తినిపిస్తారు, టీ తాపిస్తారు. సార్ తోటి ఇంత ర్యాపో ఉన్నది సార్. మేమైతే మిస్ అవుతాం సార్ ఇక్కడ కాలేజీలో, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్. మరి అదే హాస్పిటాలిటీ ఎవరు వచ్చినా కూడా అదే హాస్పిటాలిటీ అట్లనే కొనాలి. మన కాలేజీకి పేరు అయితే పోవద్దని నేను కోరుకుంటున్నా సార్.